బోర్ మోటార్ దించుతుండగా విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన బావసపేట గ్రామంలో చోటు చేసుకుంది. కొనరావుపేట మండలం బావసపేట గ్రామంలో తిక్కల భూమయ్య అనే రైతు బోరు మోటార్ దించుతున్న క్రమంలో కరెంటు షాక్ గురై ఒకరు మృతి చెందగా ముగ్గురు గాయాల పాలయ్యారు. వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా పంబాల భూమయ్య తండ్రి రాజారాం మృతి చెందగా గాయాలైన పంబాల రాజు, కర్నూల మహేష్, తుపాకుల శ్రీనివాస్ ను వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆది శ్రీనివాస్ పరామర్శించారు. మృతుడి కుటుంబానికి సంతాపం ప్రకటించారు. బావసపేట గ్రామానికి సంబంధించినటువంటి నలుగురు యువకులు దినసరి కూలి చేస్తూ జీవించేటువంటి పరిస్థితులలో పేదవాళ్ళు బోర్వెల్కి సంబంధించినటువంటి కూలి పనికి పోయి తీసే క్రమంలో విద్యుత్ ఘాతానికి మరొకరు చనిపోవడం ఇప్పుడే వారి కుటుంబానికి కూడా పేదవాళ్ళు పరామర్శించడం జరిగింది. మరో ముగ్గురు ఆసుపత్రులు ఉంటే క్షేత్రగ్రాఫీలు కూడా వారిని పరామర్శిస్తూ సంబంధిత అధికారులకు, వైద్య శాఖ అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. వీరందరికీ మెరుగైన వైద్యం అందేయాలని చెప్పని అది చనిపోయినటువంటి కుటుంబం పేద కుటుంబం చెప్పుకుంటూ బావసపేట గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా గ్రామ పెద్దలు వారి కుటుంబానికి తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన ఆదుకునేటువంటి కార్యక్రమం, వారి కుటుంబానికి ఇల్లు కూడా లేదని చెప్పనేది వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమం ప్రభుత్వ పక్షాన మేము తీసుకుంటాం వాటి సందర్భంలో చెప్తూ ఒక పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చనిపోవడం బాధాకరం, ఉదయ విధాకరం ఘటనగా బాగా చూస్తాం. ఎందుకంటే పేదవాళ్ళు ప్రతినిత్యం కూడా మేము ఏదో కూలీ నాలి చేసుకుంటే తప్ప జీవనం కొనసాగదనేటువంటి పరిస్థితి, చనిపోయిన కుటుంబం అయితే మరింత పేదదని వాళ్ళకి అసలు ఇల్లు కూడా లేదని చెప్తున్నటువంటి సందర్భంలో బాధ అనిపిస్తూ ఉంది. ఆ కుటుంబానికి మేము ధైర్యాన్ని ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో అంటే ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి ఆ కుటుంబానికి ప్రభుత్వ పక్షాన మరి తప్పనిసరిగా అండగా నిలబడతామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చేతాఘాతులు ఎవరైతే ముగ్గురులో మరొకరు హాస్పిటల్లో వైద్య పరీక్ష జరుగుతూ ఉండే వారికి కాలిపోయింది, ఏది చేయి కాలిపోయిందని అంటారు. దానికి సంబంధించిన పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఆ పరీక్షలను కూడా మరి ఎక్కడ కూడా ప్రైవేట్లో జరిగిన వారికి కూడా ఉచితంగానే చేయాలని చెప్పని ప్రభుత్వ పక్షాన చెప్పడం జరుగుతూ ఉంది. వారికి మిగతా ముగ్గురికి మెరుగైన వైద్యం ప్రభుత్వ పక్షాన అందించే ఏర్పాట్లు జరుగుతాయి. అది కూడా వారికి సంబంధించిన వైద్యాధికారులకు చెప్పడం జరిగింది. ఆ సంబంధించినటువంటి వైద్యులకు చనిపోయిన కుటుంబాన్ని ప్రభుత్వ పక్షాన్ని ఆదుకుంటామని చంద్రబాబు తెలియజేస్తాం.